స్వామివారు నన్ను పరిణయమాడిన మధుర స్మృతులు నన్ను వేధించుచున్నవే ఓయమ్మ. అలాగుటమ్మా. రంగుగాన మెడ మంగళ సూత్రము రంగుగాన మెడ మంగళ సూత్రము రంగుగాన మెడ మంగళ సూత్రము రంగుగాన మెడ మంగళ సూత్రము వంగుచు కట్టిన సంగతి మరువకు రంగుగాన మెడ మంగళ సూత్రము వంగుచు కట్టిన సంగతి మరువకు రంగుగాన మెడ సేయకూరం మని పయ్యదలో చేయి వేయగవచిన సంగతి మరువకు సేయకూరం మని పయ్యదలో చేయి వేయగవచిన సంగతి మరువకు రంగుగాన మెడ మంగళ సూత్రము పొంగుచు కట్టిన సంగతి మరువకు రంగుగాన మెడ అధర సుధారస మధురము గ్రోలగ అధర సుధారస మధురము గ్రోలగ ప్రథమ సమాగమ విధమెల్ల మరువకు అధర సుధారస మధురము గ్రోలగ ప్రథమ సమాగమ విధమెల్ల మరువకు రంగుగాన మెడ మంగళ సూత్రము పొంగుచు కట్టిన సంగతి మరువకు రంగుగాన మెడ మంగళ సూత్రము పొంగుచు కట్టిన సంగతి మరువకు రంగుగాన మెడ ఓయమ్మ మాధవి, ఏమమ్మా? స్త్రీ జన్మము ఎంతటి పాపపు జన్మమే ఓయమ్మ. ఆ ఎంత మాట అన్నావు? పచ్చి అబద్ధం. నేను నమ్మనుగాక నమ్మను. స్త్రీ జన్మ వంటి జన్మ ఉన్నదా తల్లి? చక్కగా నగలు పెట్టుకొనవచ్చు, నాణ్యాలు పెట్టుకొనవచ్చు, ముద్దు ముచ్చట తీర్చుకొనవచ్చు, ముగ్గురులోకి ముందుకు పోవచ్చు, నలుగురిలోకి నడిమికి రావచ్చు. మాధవి, ఏమ్మా? స్త్రీ జన్మము
మృదువైన లేత అరిటాకు వంటిదమ్మా. ఆహాహాహా. మరి పురుష జన్మమో? అతి కాఠిన్యమైన ముళ్ళు వంటిదమ్మా. ముళ్ళు పోయి అరిటాకును తాకినా, అరిటాకు వచ్చి ముళ్ళును తాకినా అరిటాకుకే కదమ్మా మోసము. ఆ, సత్యభామ, నిన్నొక్క మాట అడుగుతాను, కోపగించుకోవు కదా? అడుగవమ్మా. ఏమీ లేదు. స్వామివారు, అబ్బా మన స్వామివారు ఈ మధ్య నీ మందిరానికి రావడం బొత్తిగా మానివేశారు. కారణం ఏమిటమ్మా? ఓయమ్మా మాధవి, ఒకానొకనాడు కేళికా గృహమున హంసతూలికా తల్పంబుపై స్వామివారి పర్యంకమున నేనుండగా నిలువుటద్దమును చూపి అందు మా ప్రతిబింబములు గాంచి, భామా, నీవే అందగత్తెవా లేక నేనే అందగాడెనా అని అడిగినేవయ్యమ్మా. అడిగారు. అటువంటి సమయంలో మరి నేను జ్ఞాపకం రాలేదా? పోనీలేమ్మా, నన్ను పిలిచినట్లుంటేనా వాత పెట్టినట్లు సమాధానం చెప్పేదాన్ని. ఇంతకీ ఏమన్నా చెప్పావా లేక తెల్లమొహం వేసి ఊరుకున్నావా? ఆడబుద్ధి అపరబుద్ధి కనుక నేనే అందగత్తెనంటినేవయ్యమ్మా. మంచి పని చేసావమ్మా. అవునులే, వెనకంటికి ఓ సామెత ఉందిట, అందానికేమో నన్ను, పాటకు మా చెల్లెలు అందుట. ఆ మహా ఇల్లాలు పాపం తన శరీరం అల్లో నేరేడు పండని మలిచినట్టున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పమ్మా. అంతటా స్వామివారికి కోపము వచ్చి దిగ్గున లేచి వెళ్ళిపోయినేవయ్యమ్మా. వెళ్ళిపోక కూర్చుంటారటమ్మా. అయినా మగవారి ఇంటికి వచ్చినప్పుడు కాస్త వారి మనసు కనిపెట్టకపోతే ఎలాగమ్మా? జరిగిన దానికి చింతింపనేలలే. అయినా వారికి లేని వగపు నీకేలనమ్మా. మాధవి, వృధా దుర్గేషు కుసుమా వృధా నిశ్చంద్రికా రాత్రౌ వృధా నిష్పండిత సభా వృధా నిష్కాంత యౌవనం. ఓయమ్మ మాధవి, ఏమమ్మా? అందాక పోయిరాగదవమ్మా. ఓసోస్, అంతే కదా. ఇదిగో చూడు. తక్కిట 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 దిత్తక తినటం, తక్కిట కిట్ట తక్కిట కిట్ట తక్కిట కిట తక్కత దిత్తక తినటం. అమ్మా, అదిగో అందాక వెళ్ళాను, ఇదిగో ఇందాక వచ్చానమ్మా. ఏమిటమ్మా మాధవి అది? స్వామివారి వద్దకు పోయిరాగదవమ్మా. ఏమిటి స్వామివారి వద్దకు ఇంత అర్ధరాత్రి వేళ? అమ్మో, నేను వెళ్ళలేనమ్మా. ఆ ఆచార్యుల వారిని నిద్రలేపి గుడి తలుపులు తెరిపించి స్వామివారిని మోసుకురావటం నా వల్ల కాదమ్మా. ఆ ద్వారకా నగరానికి పోయిరావమ్మా. ద్వారక సముద్రం మధ్యలో ఉందమ్మా. నేను ఈదుకుంటూ ఎలా వెళ్ళగలనమ్మా? పోని వైకుంఠానికి పోయిరాగదవమ్మా. వైకుంఠానికా? ఇంకా అంతే, పోతే రావడం అంటూ ఉంటుందా? అయినా ఇప్పుడప్పుడే నేను పోనులే అమ్మా. 30 ఏళ్ల క్రితం మా వాడొకడు వెళ్ళాడు, ఇప్పటి వరకు తిరిగి రాలేదంటే నమ్మవు? మాధవి, నా నాదుని తోడితేవమ్మా. అమ్మా సత్యభామ, కృషికి తగ్గ ఫలితం ఉంటే అలాగే చేస్తానమ్మా. నా వద్ద 7 వారముల సొమ్ములున్నవమ్మా. అవిగాక 7 ముస్తాబులు కూడా ఉన్నవమ్మా. మాకు 7 ముస్తాబులున్నవమ్మా. ముస్తాబాదు, హుమ్నాబాదు, హైదరాబాదు, సికింద్రాబాదు, కరీంబాదు, నిజామాబాదు, అహ్మదాబాదు. అబ్బబ్బా, అది కాదమ్మా. మరేమిటమ్మా? ఒక్కొక్క వారమునకు ఆయా గ్రహములకు, అధిదేవతలకు, ప్రత్యధిదేవతలకు ప్రీతిగా ధరించు ఆభరణములు, పీతాంబరములు మొదలగునవి ముస్తాబులమ్మా. అదా విషయం. అయినా మా ఇంట్లో ఈరోజు పెట్టిందే రేపు, రేపు పెట్టిందే ఎల్లుండిలే అమ్మా. ఓ మందయానా. ఏమిటి మందయాన అంటే? మందయానా అంటే నెమ్మదిగా నడుస్తూ, గడ్డి ఆకులు మేస్తూ,
చెట్టు నీడన హాయిగా నిద్రపోయే బర్రెపోతని అర్థం. అంటే ఇప్పుడు నేను బర్రెననేగా నీ ఉద్దేశం? మరి నిన్నేమని పిలువమంటావమ్మా? నా పేరు నీలవేణి. నా పొడుగాటి నల్లని కురుల అందాన్ని చూచి, ఏది నా 11వ సంబంధం అయినా నాకు పెట్టిన పేరది. అయితే నీలవేణి. నీలవేణిరో నీవు ఇటు రావే. నీలవేణిరో నీవు ఇటు రావే. నీలవేణిరో నీవు ఇటు రావే. నీలవేణిరో నీవు ఇటు రావే. నీలవేణిరో నీవు జలమే చూసి అయ్యక. నీలవేణిరో నీవు జలమే చూసి అయ్యక. బాలనన్నేలు గోపాలు దేవే. బాలనన్నేలు గోపాలు దేవే. బాలనన్నేలు గోపి బాలనన్నేలు నీవిందురవే. నేరాను పోవే, నీవిందురవే. నేరాను పోవే, నీవిందురవే. నేరాను పోవే, నీవిందురవే. నేరాను పోవే. ఓయమ్మా మాధవి, ఏమమ్మా? ఇంతకీ నీకేమి కావాలో అడుగవమ్మా. నీ దగ్గరుండే నగల పేర్లు చెప్పవమ్మా. కేతకి, కాదమ్మా, రాగిడి, అది కూడా కాదమ్మా, పోనీ చంద్రవంక, కాదమ్మా, తిత్తురు పువ్వు, అది వద్దమ్మా. పోనీ పాపిడి బొట్టు, నేనేం చేసుకుంటానమ్మా? నడుమ వడ్డాణము, అది కూడా కాదమ్మా. పోనీ సూర్యచంద్రులు. ఈ మధ్యన మా ఇంటి పైకప్పు కొట్టుకుపోయిందిలే. అప్పటి నుండి ఆ సూర్యచంద్రులు ఇద్దరూ మా ఇంట్లోనే ఉన్నారమ్మా. నాకెందుకమ్మా? సరే, అది గనక ఇచ్చావంటే పోయి వస్తునమ్మా. అది అది అనగా ఏమిటమ్మా? అదేనమ్మా, చింతకాయల్లే ఉంటుందే. అదేమిటో సమయానికి జ్ఞాపకం రావట్లేదమ్మా. బుల్లాకి, కాదమ్మా. ముంగెరా, ఆ ముంగిరే. అది కనుక ఇస్తే ఇట్టే వెళ్ళి ఇట్టే వచ్చేద్దును. హరిహరి, ఎంత మాటంటివమ్మా? స్త్రీలకు సకలాభరణములలో ఆ ముంగెరే ముఖ్యమైనది. అది నీకివ్వరాదమ్మా. అలాగా? హర హర హర. అష్టభార్యలకు 16,000 గోప స్త్రీలకు శిరోభూషణము వంటి ఆ స్వామిని వారిని తీసుకురాలేనమ్మా. అబ్బా మాధవి, ఏమమ్మా? వాదమేల పూవే నానాధుని ఇందు తేవే. 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 ఆదరింపనీవే నన్ను
బాధపడకమ్మా. అయ్యయ్యో, నేను వట్టి మతిమరుపు మనిషిని. స్వామివారి చెంతకు వెళ్ళి ఏమని చెప్పాలో, ఎలా చెప్పి తీసుకురావాలో బొత్తిగా తెలియని దాన్ని. కావున అమ్మా సత్యభామమణి, ఒక శుభలేఖ వ్రాసి ఇస్తే దాన్ని స్వామివారికి ఇచ్చి ఇట్టేతాను. దిం దిం దద దిం దద దుం దద తదిం తదిం దం దదన దద తదన దద దద తదన దదిం తదన దదిం దిం తదిం తదిం దరగడ తదిం తదన దదిం దరగడ తదిం దద తదిం దద దరగడ తదిం